కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. పురుగు గుట్టి తాజాగా మరొక వ్యక్తి చనిపోయాడు. అటు మృతుల సంఖ్య, కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో జనాల్లో ఆందోళన పెరుగుతోంది. పురుగు ఏపీని బెంబేలెత్తిస్తోంది. పురుగు కుట్టి మరో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య 4కు చేరింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ నుంచి వైద్య బృందం శాంపుల్స్ తీసుకుంది. రిపోర్టు వచ్చేలోపు శివశంకర్ చనిపోయాడు. రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది. స్క్రబ్ టైఫస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో టైఫస్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న జనాలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పురుగు కుట్టిన 4 నుంచి 5 రోజుల తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి. శరీరంపై ఒకచోట దద్దుర్లు వచ్చి దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే ఖచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ లక్షణంగా భావించాలంటున్నారు వైద్యులు. తీవ్ర జ్వరం, వాంతులు, భయంకరమైన తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు, పొడిదగ్గు ఇవన్నీ కలిసి మనిషిని నీరసంగా మార్చేస్తాయి. వ్యాధి తీవ్రత మరింత పెరిగితే మెదడు, ఊపిరితిత్తులు, గుండె వరకు వైరస్ ప్రభావం చేరుతుంది. శ్వాస ఆడకపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్, నరాల సమస్యలు ఇలా ఒక్కొక్కటిగా పీడిస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల శాతం 6 నుంచి 30% వరకు వెళ్లే ప్రమాదం ఉందని అంచనా. కానీ సకాలంలో చికిత్స అందితే ఈ మరణాల రేటు 2% లోపే నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖను అలర్ట్ చేసింది. హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేసింది.